శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, వ్యవసాయం వ్యాపార సమస్యలు, కోర్టు సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఇంకా తీరని ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడును. ఫోన్ నంబర్ 9515466718. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రాసి పెట్టుకో బిడ్డ, నువ్వు కోరుకున్న విజయం నీ సొంతం చేయాలని వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తున్నాను. మరి నీ తండ్రిని ఆహ్వానించు. మరి మన బాబాగారు ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారు కదా. మరి ఏమంటున్నారంటే, బాబాగారు, నీ మనసులో ఏముందో నాకు తెలుసమ్మా. నువ్వు పడుతున్న బాధ నీ జీవితానికి కావాల్సిన మంచిని అందించి నీ భవిష్యత్తును మంచి దారిలో నడిపించాలని నేను వచ్చాను. ఇక నువ్వు దేనికోసం కూడా దిగులు పడద్దమ్మా. నీ సాయి తండ్రి మీద భక్తి పెట్టుకుని నమ్మకంతో ఎదురు చూడు. అందువల్ల నీకోసం మంచి మంచి సంకేతాలతో వచ్చాను. ఎప్పుడు కూడా నీకు తోడుగా, నీకు కావలసిన ఆనందాన్ని అందిస్తూ ఉంటానమ్మా. మంచి ఆలోచనలతో నువ్వు విత్తనాన్ని నాటు. మేఘాలు పడకపోయినా సరే వర్షాలు వచ్చేలా నేను చూస్తాను. నీ యొక్క మంచి ఆలోచనలు జీవితంలో మంచి దారిని వేస్తాయమ్మా. నన్ను నమ్మబిడ్డ, నా మీద నిజమైన భక్తి ఉంటే చాలు. నువ్వు నా బిడ్డవు కదా. నిన్ను ఎవరూ కూడా ఏమీ చేయలేని విధంగా నేను మంచి ఎదుగుదలను తీసుకువస్తాను. నువ్వు తప్ప వేరే ఆధారం లేని నీకు పక్కా బలంగా ఉండి నీకు ఒక పనులు, నీ యొక్క కోరికలు అన్నీ కూడా సక్రమంగా నిర్వర్తిస్తాను. నువ్వు తలపెట్టిన కార్యాలన్నీ కూడా విజయవంతం చేస్తాను. అలా చేయడం కూడా నా బాధ్యతే. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదే నీ జీవితంలో జరుగుతుందమ్మా. అలా జరిగేలా నీ సాయి ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉంటుంది. ఈ విషయం చెప్పడానికి నీకోసం వచ్చాను. ఇది సత్యమైన నీ సాయిబాబా వాక్కు. నీకంతా కూడా మంచి జరిగేలా చేస్తాను. ఇది నీకైనది బిడ్డ. ఎవరు లేకున్నా సరే అది నీ దగ్గరికి చేరుస్తానమ్మా. నువ్వు ఇష్టపడే ఒక విషయం తొందరగా దొరికిందనుకో, అంతే తొందరగా నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. అందువల్ల కొద్దిగా ఆలస్యం చేసి నిన్ను ఓపికతో ఉంచిన తర్వాత సరైన సమయానికి ఆ యొక్క కోరిక తీరేలా నేను చేస్తాను తల్లి. అంతకంటే ముందు నీకు ఎవరైనా సరే ఆపదలు పుట్టిస్తారేమని భయపడద్దు. సమస్యలు వచ్చినప్పుడు చిక్కులు చూసి భయపడద్దు బిడ్డ. వెళ్ళి మళ్ళీ అలా చేస్తే తిరిగి నీకు విజయం ఉండదు. కాబట్టి సమస్యలు చూసి దూరంగా బయటికి వెళ్ళిపోదామని ఆలోచన మానుకో. నీకు అలా వచ్చినప్పుడు కూడా నాకు నా బాబా ధైర్యాన్ని ఇస్తారని నమ్ము. అది అలాగే వదిలేస్తే నీకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, దీన్ని తట్టుకోవడం కుదరదు, నేను దీని నుంచి దూరంగా వెళ్ళిపోవాలని. నీ చిక్కులన్నింటినీ కూడా తొలగించి సరైన దారిలో నేను నడిపిస్తాను కదా. అప్పుడు నేను అందరి ముందు గౌరవంగా నిన్ను గెలుపు, నీ గొప్పతనం అందరూ కూడా తెలుస్తుంది. నీ విలువ తెలిసి నిన్ను అభిమానించే వారి దగ్గర నిన్ను చేరుస్తానమ్మా. అలా కాకుండా నిన్ను విసుక్కునే వాళ్ళందరూ కూడా వారి ఎత్తుగడలన్నీ కూడా ఎలా తిప్పుకొట్టాలో నేను చేస్తాను. నీ కుటుంబంలో వచ్చే ఆదాయంతో తృప్తిపడు. అతిగా ఆశపడతో. నీ జీవితంలో ఆనందం నిలువుగా ఉండాలంటే నువ్వు ఎప్పుడు కూడా ఉన్నదానితో తృప్తిపడడం నేర్చుకోవాలి. ఎవరో ఏదో అన్నారని కలత చెందకూడదు బిడ్డ. నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది. అవన్నీ పట్టించుకుని బాధపడుతూ కూర్చుంటే ముందుకెళ్ళలేవు కదా. నువ్వు ఏంటి అని నీకు తెలుసు, నీ సాయికి కూడా తెలుసు బిడ్డ. ఎందుకు అలాంటప్పుడు బాధపడ్డం? ఈ సాయికి అన్నీ కూడా తెలుసు కదా. నీకు సమస్యలు కల్పించడానికి బాధ పెట్టడం 1000 మంది అంటే 1000 మంది నీకు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ నీకు అండగా పక్కా బలంగా ఈ బాబా ఉన్నాడమ్మా. భగవంతుడు కొన్నిసార్లు చేసేది ఎందుకంటే నీ చుట్టూ ఉన్నవారి కోసం తెలుసుకోవడం కోసమే చేస్తారు. అందువల్లే నీకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. గెలుపు అనేది డబ్బుతో సంపాదించింది కాదు బిడ్డ. సంతోషం పోగొట్టుకోకుండా ఉండడమే గెలిపే కదా. నీకని అనిపించవచ్చు, కానీ సంతోషం పోగొట్టుకోకుండా గెలవాలి. ప్రతి క్షణం ఆనందంగా ఉండకపోయినా సరే నీ కుటుంబంతో గడుపుతూ ఉంటే అదే ఆనందం కదా. నీ దగ్గర ఓపిక, నమ్మకం, మంచి మర్యాద ఇవి ఉంటే గొప్పగా గెలుస్తావు. మంచి చేస్తే మంచి నిన్ను చేరుతుంది. నువ్వు ఇతరులకి చెడు చేస్తే చెడే చేరుతుంది తల్లి. ఎవరు నిన్ను వదిలినా, నువ్వు ఏం చేసినా సరే ధర్మం, పుణ్యం ఇవేవి కూడా నిన్ను వదలవు తల్లి. నువ్వు చేసిన నిజాయితీ, ధర్మం, సాయం ఇవన్నీ కూడా పుణ్యం రూపంలో నిన్ను చేరుతాయి. నువ్వు వేటి కోసమైతే ఎదురు చూస్తున్నావో నీ యొక్క ఎదురు చూపులన్నీ కూడా నిరాశపడి కృంగిపోవద్దు బిడ్డ.
అలా కృంగిపోయావంటే నువ్వు జీవితంలో ఎప్పుడు కూడా పైకి రాలేవు. కాబట్టి నీకు ఎంతవరకు అర్హత ఉందో కాలం నిర్ణయిస్తుంది. దానిని నువ్వు స్వీకరిస్తే చాలు. ఏదైనా సరే కాలం నా కోసమే ఇచ్చింది. కాలం ఏది ఇస్తే అందులో నేను అనుగుణంగా వెళ్తానని నువ్వు ఎప్పుడు కూడా నీ మనసు పక్కాపరుచుకోవాలమ్మా. నువ్వు కూడా ధైర్యంగా ఉండాలి. ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి తల్లి. అప్పుడే నీ జీవితం ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు కూడా నీకు ఏది ఎలా చేరాలో నీ సాయి తండ్రికి తెలుసు కదా. నువ్వు ఎప్పుడు కూడా ముందే ఆలోచించావనుకోండి, నీ మనశ్శాంతి పాడవుతుంది. నీకు నువ్వు ఏదైతే వినాలనుకుంటున్నావో ఆ శుభవార్త ఖచ్చితంగా అందిస్తాను. నా మీద భక్తిగా ఉన్న నీకైనా బహుమతి ఇవ్వకుండా ఉంటాను చెప్పు. తప్పకుండా ఇస్తాను తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.